దేవరకొండ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఓటరుకి ఓటు హక్కు భద్రంగా ఉండేలా కాంగ్రెస్ పార్టీ అత్యంత బాధ్యతాయుతంగా పనిచేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పేర్కొన్నారు. ఈరోజు దేవరకొండ ఎమ్మెల్యే గారి నివాసంలో సర్ ప్రక్రియపై పరిశీలన మరియు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత, నల్గొండ పార్లమెంట్ సార్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొని బూతుల వారీగా సర్ ప్రక్రియ పురోగతిపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో మొత్తం 326 బూతుల పరిధిలో అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు జాబితా నుంచి తప్పిపోకుండా అత్యంత వేగంగా సమర్థవంతంగా ఆన్లైన్ నమోదు ప్రక్రియను పూర్తి చేయడం అభినందనీయమని అన్నారు. ఈ విజయానికి కృషి చేసిన ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్, బూత్ లెవెల్ అధికారి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, బూత్ కోఆర్డినేటర్లు, మండల అధ్యక్షులకు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరికీ ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. మీరు చేసిన ఈ కృషి కేవలం ఓటరు నమోదు కార్యక్రమం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే మహత్తర బాధ్యతను నిర్వర్తించారు. ప్రతి అర్హుడైన ఓటరుకి ఓటు హక్కు కల్పించాలనే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేశారు. మీ అంకిత భావం వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగింది. ప్రజల హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందనే విషయాన్ని మీరు నిరూపించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ప్రజల కోసం మరింత నిబద్ధతతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అలాగే సర్ ప్రక్రియలో ఎక్కడైనా మిగిలిపోయిన అర్హులైన ఓటర్లు ఉంటే వారిని వెంటనే గుర్తించి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని, ఒక్క ఓటరు కూడా తన రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును కోల్పోకుండా అన్ని స్థాయిల నాయకులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో సర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ నాయకత్వం పార్టీ శ్రేణుల సమన్వయంతో ఆదర్శవంతంగా నిలిచిందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయని జామున మాధవరెడ్డి, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, పట్టణ మున్సిపల్ చైర్మన్ ఉన్న శైలజ, వెంకటేశ్వర్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, దేవరకొండ నియోజకవర్గ సర్ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని చాలా బలంగా గట్టిగా దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి పట్ల కానీ ఇక్కడ ఉన్న సంక్షేమం పట్ల కానీ కృషి చేస్తున్న మా అన్న బాలునాయక్ అన్న గారికి, అదేవిధంగా డిసిసి అధ్యక్షులు కైలాష్ నేత గారికి, నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఏదైతే చాలా అద్భుతంగా ఈరోజు నిజంగానే ఇతర పార్టీలు చేయకపోయినా మనమే ఇతర పార్టీ వాళ్ళకు కూడా ఏదైతే ఈరోజు ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం ఆ బాధ్యత మన పైన ఉంది. ఈరోజు ఓటు హక్కు కల్పించడంలో కానీ, స్వాతంత్రం తేవడంలో కానీ, ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కృషి చేసి కష్టపడ్డారు కాబట్టి వ్యవస్థ ఈ రకంగా ఉంది. ఈరోజు ఈ సరైన ప్రక్రియ తీసుకొని వచ్చి ఓటర్ జాబితాలో, ఓటర్ లిస్ట్ లో చాలా పేర్లు తొలగించే ఒక ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఈరోజు పక్క పార్టీకి ఓటేసిన సానుభూతి పరులను కూడా లేదు, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అందరికి కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కష్టపడి అందరినీ ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి ఏదైతే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ఏదైతే దాదాపు 90% వరకు, ఎందుకంటే మొదట్లో 70,000 ఓట్ల వరకు పోతే అని ఒక అనుమానం ఉండే, ఏదైతే 70,000 ఓట్లు వలసలుగా ఏదైతే రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి అత్యధిక ఓటర్లు రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉంటారు. ఆ ఓటర్లు ఇక్కడ నమోదు చేసుకోకపోతే ఇబ్బంది అవుతుందని తెలిసి మొదటి మీటింగ్ తర్వాత ఎమ్మెల్యే గారు ప్రత్యేక ఏదైతే శ్రద్ధ పెట్టి ప్రత్యేకంగా మీ అందరితోటి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతి బిఎల్ఏ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి ఇక వెంటాడి వేటాడి పట్టుకొని తెచ్చి కూర్చోబెట్టి వాళ్ళని ఒప్పించి మెప్పించి బుజ్జగిచ్చి ఏదైతే పెద్ద ఎత్తున ఈ యొక్క లిస్టు, ఓటర్ లిస్ట్ అనేది మీరు సక్సెస్ చేయడం జరిగింది. ఆఖరి 3 రోజుల ప్రక్రియ ఉంది. ఏదన్నా టౌన్ లో కానీ ఎక్కడన్నా 2-3 చోట్ల మున్సిపల్ చైర్మన్ గారు ఏదైతే టౌన్ లో ఎక్కడైతే ఇంకొంచెము తక్కువ ఎక్కడైతే మనకు ఓట్స్ ఒక 2 వార్డులలో దానిపైన కొంచెం దృష్టి పెట్టి ఆఖరి 3 రోజుల్లో దాన్ని కూడా మనము స్ట్రీమ్ లైన్ చేసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటది. ఎందుకంటే ఎంత చేసినా కూడా లాస్ట్ కు ఒక 20-25,000 ఓట్స్ అంటే అందులో చనిపోయిన ఓట్లు సుమారు 7,000 నుంచి 12,000 ఓట్లు ఉంటాయి. డబుల్ ఓట్లు ఒక 7,000 ఓట్లు ఉన్నాయి. సో పోయినది ఒక 10,000 ఓట్లు ఎక్కడన్నా ఇక్కడికి వెళ్ళి అక్కడనే ఉంటామన్న వాళ్ళు మనం ఏం చేయలేం. కాబట్టి ఆ 30,000 ఓట్ల లోపల దీన్ని క్లోజ్ చేసే ప్రయత్నం ఇక్కడ ఉన్న ప్రతి బిఎల్ఏ కూడా చేయండి.
రిపోర్ట్ మీరు పంపించినప్పుడు కూడా రంగారావు గారికి కానీ రామ్ సింగ్ గారితో పంపించినప్పుడు వాస్తవాలు ఏందో రిపోర్ట్లు పెట్టి పంపండి. మనము లేదు ఎక్కువ చేసినామని చెప్పి లేని దాన్ని ఉన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తే మనం నిజంగా కష్టపడ్డది కూడా రేపొద్దున కష్టపడని విధంగా ఏదైతే చూసే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఆఖరి 3 రోజులు, లాస్ట్ 3 days, 1st, 2nd, 31st, 1st, 2nd, 3వ రోజు ఇది ముగిస్తుంది. 3 రోజుల తర్వాత ఎందుకంటే ఎక్స్టెన్షన్ ఉండదు, 3rd లాస్ట్. కాబట్టి ఈ ఆఖరి 3 రోజులు కూడా మిగిలిపోయిన ఓట్స్ అన్నింటినీ కూడా కలిసి వాళ్ళతో కూడా మాట్లాడి వీలైనంత వరకు దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేయవలసిందిగా కోరుతూ మరొకసారి కార్యక్రమాన్ని మొదటికెళ్ళి కూడా పార్టీ అన్నా కూడా పార్టీ సిస్టమ్ అన్నా కూడా లేదు మీరు వస్తున్నారంటే తప్పనిసరిగా మేము ఉంటాము, మేముండి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము, అప్పుడే దీనికి సీరియస్నెస్ వస్తుందని చెప్పి ఉన్న ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యే మా అన్న బాలునాయక్ అన్న గారికి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.